ఏంటంటే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ హౌస్లోనే కంగారు చూడండి. మన ఊర్లో 2 lakhs 1 lakhs అని చెప్పి బర్డ్స్ అమ్ముతారు కదా, ఆ బర్డ్స్ రోడ్ మీద తిరుగుతుంటాయి. బాగా కసి మీద దోలుతా ఉన్నాం. ఇప్పుడు ఆ కసి లేదు, ఏం లేదు. ఇంకా ఈ నీళ్ళల్లో ఎవరెవరు ఏమేం చేసిండ్రు ఎవరికి తెలుసు. చాలా బాగుంది. కేక్ అంటే కేక్ అసలు. ట్యాక్సీ ఈడ ల్యాండ్ రోవర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. కొత్తగా ఉంది కదా అట్లా చెప్తుంటే. సో ఇప్పుడు నేనైతే ఆస్ట్రేలియా వచ్చి 2 days అయిపోయింది, అంటే 48 hours దాటిపోయింది. 2 రోజులు ఉన్నా, ఇది 3వ రోజు అనమాట. నేను అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ హౌస్లోనే చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది, ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా. సో 2 రోజుల్లో నేను వీడియో ఎందుకు తీయలేదంటే, వచ్చిన ఒక రోజు ఏమో ఫస్ట్ రోజు కార్ నుండి తీసుకొని వెళ్ళి మేము డాక్యుమెంట్స్ సైన్ చేసినాం అనమాట. అది ఒక షార్ట్ వీడియో తీసిన. తర్వాత నార్మల్గా అటు ఇటు తిరిగినాం, కానీ ఎందుకో ఇంకా వ్లాగ్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే ఎటు పోయినా కూడా వ్లాగ్ చేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే నాకు కూడా ఏం కంటెంట్ లేదు ఇంకా వీడియోస్ చేయడానికి. నేను మ్యాక్సిమం షార్ట్స్ తీసిన అనమాట అవి, ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం మేము అనుకొని వెళ్ళలే. అందుకే నేనంతే ఆస్ట్రేలియా రాగానే నేను చేసిన ఫస్ట్ పని ఏందో తెలుసా మీకు? కంగారోస్ చేసిన. సో చూడండి, ఇప్పుడు కంగారోస్ చూడండి, ఏదో చిన్నది దూకుతూ ఉంది. ఎన్ని ఉన్నాయో ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి లోపల. భయపడి లోపలికి వెళ్ళిపోతున్నాయి. బ్రో అక్కడ మధ్యలో అది సగం వేసి అక్కడ లోపలికి వెళ్ళిపోవచ్చా మనం? దీని లోపలికి అన్ని గుంపు అక్కడ ఉంది. ఇంకా ఎట్ సైడ్ అడిపోతుంది అది మస్తు తెలియగలయి కదా. బ్రో నార్మల్గా మనం చూస్తాం కదా టీవీస్లలో అటాక్ చేసినాయి అని చెప్పేసి, మనుషుల్ని చంపినాయి. ఈజీగా అటాక్ చేయవు బ్రో. మనం వాటిని ఏమన్నా చేసేంత వరకు ఇక్కడ పక్షులైనా నువ్వు పక్కన చల్లుతుంటే అవి దగ్గర వెళ్ళిపోవు. ఓకే, ఇక్కడ వాళ్ళు వదిలేస్తారు బ్రో. మడిగిన షాక్ రాదుగా ఇది. భలే ఎగురుతున్నాయి, ఎగురితే వెళ్ళిపోతున్నాయి. దూరం అయిపోయింది కాదు. ఇది ఒక్కటే చూడు ఎట్లా ఉందో. ఇది ఒక్కటే ఎంత పెద్దగా ఉందా ఇది. అండ్ దాని తర్వాత జస్ట్ నార్మల్గా బయటికి వెళ్ళినాం నైట్ టైంలో. సో అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏం చేయలేదు. సో ఇప్పుడైతే మాత్రం ఈరోజు శివరాత్రి. ఇక్కడ దగ్గరలో శివుడి టెంపుల్ ఉందన్నమాట, 44 kilometers దూరంలో. దగ్గరేం కాదులేండి, ఇక్కడ నుంచి పక్కూరులో ఉన్నట్టు, సిటీ అవుట్స్కట్స్లో ఉందంట. వెళ్ళి ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయింది. వెనక కెమెరాతో బ్లాగ్ చేస్తున్నా, నేను కెమెరా వెనక నుంచి బ్లాగ్ చేస్తున్నా కాబట్టి నాకు కనిపించలేదు. వెనక ఏముంది? మన ఊర్లో 2 lakhs 1 lakhs అని చెప్పి బర్డ్స్ అమ్ముతారు కదా, ఆ బర్డ్స్ రోడ్ మీద తిరుగుతుంటాయి. అవునా? ఇదా? నేను కూడా చూసిన. దీనికి నిన్న ఎల్లో కలర్ ఏదో అది ఉంది కదా మన ఊర్లో. అది 1 2 lakhs అమ్ముతారు. అది ₹1,00,000. ₹1,00,000 2 lakhs. కానీ బాగుంది. ఇక్కడ ఉన్న 2 days అయితే మాత్రం మస్తు నచ్చింది. కొండ అసలు చెట్టు మీద ఉందా? ఏం పేరు దీని పేరు? పోతుంది అది. వీటి పేరు ఏందో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినా, ప్యాంట్ వేసుకొని షూ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి, ఈరోజు శివరాత్రి కాబట్టి దర్శనం చేసుకొని మన ఆస్ట్రేలియా రైడ్ మొత్తం కూడా మంచిగా ప్రశాంతంగా జరగాలని అయితే మొక్కుకుందాం. దాని తర్వాత ఇంకేముందనేది ఇంకా ప్లాన్స్ తెలియదు. ఇంక ఇప్పటి నుంచి ఒక్కరోజు కూడా మిస్ చేయను. మ్యాక్సిమం అంటే ఏమైనా ఉందనుకోండి కంటెంట్ ఖచ్చితంగా చేస్తాను. ఒక 10 minutes వచ్చేటట్టున్నా అర్థమైపోతుంది కదా, చేస్తా. లేదనుకోండి, ఇన్ కేస్ 3 నిమిషాలు 4 నిమిషాలు అట్లా వచ్చింది అనుకోండి కంటెంట్ ఏమన్నా, ఈ రోజుది రేపటిది కలిపి ఒక వీడియో లాగా చేసి పెట్టేస్తాను అనమాట. అండ్ రేపైతే చూపిస్తాను నేను లోపల ఎట్లుందనేది. అది మా రూమ్, నేను చెర్రీ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రూమ్లో. ఇది ఇక్కడ అన్ని ఇళ్ళ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతే ఇట్లానే ఉంటుంది మొత్తం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయాను. నేను ఇందాక మీకు 44 kilometers అని చెప్పిన కదా, 60 చూపిస్తుంది మళ్ళీ.
అదేంది అర్థం కావట్లేదు బ్రో. 44 అని చెప్పారు, మళ్ళీ 60 అయిందండి ఇది బ్రో. ట్రాఫిక్ బట్టి వేరీ అయింది బ్రో. అంటే రూట్ మారిద్దా మళ్ళీ? 1:35 అని చెప్పి చూపిస్తున్నది. ఈ టైంలో పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అక్కడ రెడ్ లైట్ కెమెరా అని చూపిస్తుంది కదా. సో ఇట్లా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏదన్నా స్పీడింగ్ కెమెరాస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ముందే వార్న్ చేస్తుంది అనమాట. స్పీడ్గా పోకండి, పోతే బుక్ అవుతారని. నిఖిల్ బ్రో, ఇక్కడ ఫైన్ ఎంత స్పీడ్గా పోతే? స్పీడ్ లిమిట్ని బట్టి బ్రో. లైక్ 3 వరకు బఫర్ ఉంటుంది. 3 దాటిందంటే ప్రతి 1 కిలోమీటర్ అంటే 100 అనుకోండి, 103 వెళ్తే ఏం కాదు. ఒకవేళ 120 వెళ్ళాం అనుకోండి, ఆ లైసెన్స్ సస్పెండ్ 3 months 600 దాకా వస్తుంది బ్రో. ఆ రోడ్ రూల్ బట్టి $600 ఆస్ట్రేలియన్ డాలర్స్. చూసారుగా అంత స్కూల్ జోన్ లో స్పీడ్ పోతే లైసెన్స్ క్యాన్సిలింగ్ కదా. ఎందులో? స్కూల్ జోన్ లో స్పీడ్ వెళ్తేనే ఇంకా మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు స్కూల్ జోన్. అప్పుడు 40 వెళ్ళాలి ఎంత పెద్ద రోడ్ అయినా. అది కాకుండా రూల్ అంటే ఈ హైవేస్ లో లేదా బ్రో అట్లా? ఓన్లీ సిటీలోనా రూల్? అది సిటీలో బ్రో. స్కూల్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో, చిన్న పిల్లలు తిరుగుతారు కాబట్టి. ఓకే ఓకే, పోతే బుక్ అయిపోయినట్టే. ఇంకా మన బైకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన తర్వాత బాగా కసి మీద దోలుతా ఉన్నాం. ఇప్పుడు ఆ కసి లేదు, ఏం లేదు. ఇంకా ఇవ్వండి ఆస్ట్రేలియన్ నెంబర్ ప్లేట్ చూడండి, ఆ పైన ఆస్ట్రేలియన్ ఫ్లాగ్. కొన్ని వెహికల్స్కి ఏమో VIC అని ఉంది, కొన్నిటికేమో ఇట్లా కింద విక్టోరియా అని చెప్పి రాసి ఉంది. ద ప్లేస్ టు బి. చూడండి ఇల్లు ఇక్కడ ఎట్లా కడతారో చూడండి. కొత్త ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంటుంది బ్రో. అన్నీ మొత్తం చెక్కలతోనే ఇక్కడ ఇల్లు అన్ని కట్టేది? ఇంకా చెక్కలతోనే బ్రో. ఒక లెబనీస్, మన ఇండియన్స్ కొందరు మొత్తం కంప్లీట్ కాంక్రీట్ కట్టించుకుంటారు బ్రో. అసలు చూడడానికి కూడా అన్ని నార్మల్గా ఒకటే స్టైల్లో ఉన్నాయి అన్ని. ఇక్కడ అందరూ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో కట్టుకుంటారు బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఈ చెక్కలతో కడితేనే చీపా ఇక్కడ? చీప్ బ్రో. మరి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాంక్రీట్తో అయితే మనకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏం కాదు కదా, కొంచెం మంచిగా కట్టుకుంటే. వీళ్ళు అట్లా ఆలోచించారు బ్రో. లైక్ ఇప్పుడు ఈ ఇల్లు నచ్చలేదు అనుకో బ్రో, చెక్కలతో కడితే పీకి మళ్ళీ కొత్తది కట్టడం ఈజీ. కాంక్రీట్ వాడికి లేబర్ కాస్ట్ కూలగొట్టాలన్నా ఎక్కువ అయింది కదా బ్రో. ఓకే ఓకే. అన్నీ ఇప్పుడు మనం ఉంటున్నాం చూసారు కదా, అదే స్టైల్లో ఉన్నాయి. అక్కడ ముందులో కారు పోతుంది, వెరైటీ ఉంది. అది BMWలో ఏదో మోడల్. అది మళ్ళీ ఇంకొక స్పీడ్ ఎక్కినాం అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళచ్చు అనమాట. 100 స్పీడ్ లిమిట్ 100. ఇంకా 100 కన్నా ఎక్కువ పోకూడదు. ఇంకా 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1:39. ఇంత ట్రాఫిక్లో ఉందాం, పోవాలనుకున్నా పోలేమంటుంది. పెద్ద రోడ్డు వచ్చిందని ఆనందపడాలో, ఇన్ని వెహికల్స్ ఉన్నాయని ఆశ్చర్యపోవాలి అర్థం కావట్లేదు. టెంపుల్కి వచ్చేంతసేపులో నేనైతే మంచి ఒక చిన్న పవర్ న్యాప్ వేసిన. టెంపుల్ చూపిస్తే మీరు షాక్ అయిపోతారు. మన దగ్గర ఎట్లుంటాయి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్తో అట్లా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ముందుకు వెళ్ళలే నేను, ముందుకు వెళ్ళినాక చూపిస్తా అంటే అట్లాంటిది అయితే నాకు ఇంకేం కనిపించట్లే ఇప్పటివరకు అయితే. ఇక్కడ చూస్తుంటే అలా మేబీ అక్కడికి వెళ్ళినాక కనిపిస్తుందేమో. ప్లీజ్ లీవ్ షూస్ హియర్. కొన్ని షూస్ లోపల పెట్టేద్దాం. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు సైడ్కి ఒక బాక్స్ పెట్టారు అనమాట. అలా కార్డ్ తీయాలా, ఒక కార్డ్ తీస్తే అందులో ఒక మ్యాటర్ వస్తుంది. అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట ఏందనేది. అదే మన క్యారెక్టర్ అది అని చెప్పేసి. నువ్వు తీసుకో, కళ్ళు చూడద్దు, చదివి తీసుకుంటావు. ఏంది నీకు నచ్చింది తీసుకో, చూడకుండా తీసుకో, కళ్ళు మూసుకొని తీసుకో. చదువుతున్నావు ఆల్రెడీ, స్కాన్ చేస్తూనే ఉన్నావు అంత ఒకటి. హే కాదు, ఇయ్యా తీసుకోవాల్సింది అక్కడ అర్థం కావట్లేదా బ్రో? ఈ చెట్టు మీద వేసినవి తీసుకోవాలా లేదంటే పక్కన ఉన్నాయా? చెట్టు మీద. చెట్టు మీదేనా? మనోడికి చెప్తున్నారు. ఇందాక ఆమె కార్డు ఇస్తే ఆమె ఏం చెప్పిందంటే, అంటే కార్డులో వచ్చింది ఏంటంటే, బయట వేరే వాళ్ళు సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చెడ్డ వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను నమ్మనంట. అండ్ నేను పర్సనల్గా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు నిజంగా చెడ్డోళ్ళా కాదని తెలుసుకుంటానంట. అది ఆమె చెప్పింది. అయితే అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు అనుకోండి, అప్పుడు నేను ఉంటా. నేను మరీ వాళ్ళ మీద ప్రయోగం చేసి అట్లయితే ఏం తెలుసుకోను. కొంతమంది ఉంటారు కదా ముదురు క్యాండిడేట్లు, వచ్చి అవసరానికి వాడుకొని వెళ్ళిపోయేటోళ్ళు, వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండమని నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నారో చూసి నా పక్కన తిరిగేటోళ్ళు చెప్తే
ఆలోచిస్తా నేను. ఇక్కడ మాత్రం ఈగలు ఫుల్ ఉన్నాయి, ఈగలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. పోండి ఇక్కడ ఇటు సైడ్ వేరు. ఇప్పుడు మన వాళ్ళు టెంపుల్ ప్రస్తుతానికి ఇప్పుడు క్లోజ్ చేసింది. ఈ లోపు ఇటు సైడ్ ఉన్నాయి అని చెప్పి చూడ్డానికి వచ్చినాం. ఇక్కడే ఉంది ఇంత దగ్గరలో, కానీ కనిపించట్లే. ఇలా ఇక్కడ చూడండి పీకాక్ బ్లూ కలర్లో మస్తున్నది కదా అసలు. ఇది మగదా ఈ కలర్లో ఉందంటే? ఇది ఆడదా? మొగది ఈ కలర్లో ఉంటుందా? ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. అండ్ ఇక్కడ నెమళ్ళని అంతే, ఇంకా పావురాలని, కోళ్ళని పెంచుతున్నారు. ఇదంతా మొత్తం. అండ్ అక్కడ అది ఉంది కదా, అందులో అయితేనేమో అది మెస్ అనమాట. ప్యూర్ వెజ్ హోటల్. టెంపుల్కి వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడే తిని వెళ్ళిపోతారు అనమాట. అసలు ఈరోజు ఇప్పుడు లోపల చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది జనాలు ఉన్నారు. అవ్వండి అన్ని కార్లలో జనాలు మొత్తం అందరు ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు టెంపుల్ ఏంటంటే 3 o'clock వరకు క్లోజ్ ఉంటుందంట. ఇప్పుడు టైం 2:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తారు. దర్శనం చేసుకొని మళ్ళీ మనం కదా తినడానికి మళ్ళీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలి. నాకైతే అప్పుడే కడుపులో స్టార్ట్ అయిపోయింది. అసలు నాకైతే కొంచెం తొందర వచ్చేసి ఇక్కడ తిన్నా అయిపోయేది అనిపిస్తుంది. కానీ బాగుంటుందంట ఫుడ్ ఇక్కడ, మన వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడైతే మేము ఇక్కడ కే మార్ట్ అని చెప్పేసి ఉంది, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బీచ్కి వెళ్ళాలంటే యూజ్ అండ్ త్రో టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ ఉంటే చూసారు కదా, ఒక 2-3 సార్లు వేసుకొని పడేసిన ఏం కాదనుకుంటాం కదా, అట్లాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయంట. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అని చెప్పారు మన వాళ్ళు అయితే. ఇంకా మనకి డీమార్ట్ ఎట్లా అయ్యేది ఇక్కడ అట్లా అనుకోండి. కే మార్ట్ పేర్లు కూడా సింక్ అయినాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో అన్నీ రేట్స్ చూడండి. ఈ టీషర్ట్ $8 అంట. 8 × 57 వేసుకోండి. అక్కడ షర్ట్ $25 × 57 × 57 వేసుకోండి. అన్ని రేట్లు తెలుస్తాయి మీకు. మన ఇండియాతో పోలిస్తే రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు 5 తీసుకున్నారు, అందులో కొన్ని ఉన్నాయి అంతే. నాకైతే ఇప్పుడు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు బీచ్లో వెళ్ళి దిగి దూకడానికి. అస్సలు అంత ఇంట్రెస్ట్ లేదు. షార్ట్స్ ఇది 12 అంటే ఒక 650 అట్లా అనుకోండి ఇది షార్ట్స్. కానీ క్వాలిటీ బాగున్నాయిలేండి. 650కి వర్తా అంటే వర్తే అట్లున్నాయి. ఇదే ఇక్కడ చీప్ అనమాట. ఇంకా లేదంటే ఇక్కడ మినిమం ఇట్లా ఉంటుందేమో, ఇన్ని డాలర్స్కి ఇంత క్వాలిటీ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి. ఇవి $35. షూస్ $79 పెద్దవి. ఇట్లాంటి ఎక్కువ వేసుకుంటారు ఫారినర్స్. మన ఇండియాకి అటు సైడ్ వచ్చినప్పుడు చూస్తే కదా ఈ మోడల్లో ఎక్కువ ఉంటాయి. $10 అంట. ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి $5లో కూడా ఉన్నాయి. అంటే క్లియరెన్స్లో పెట్టినాయి, అవి తక్కువ ఉన్నాయి. పైన చూడండి అంతే మెట్రో పోతున్నది. సేమ్ మన దగ్గర ఉన్నట్టే. కార్ అయితే మేము అక్కడ పార్క్ చేసినాం. ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చినాం అనమాట. ప్రస్తుతానికైతే ఇటు సైడ్ పోతే మనకి వాటర్ దొరుకుతుంది. పోయి కొన్ని వాటర్ అండ్ అంతే ఏమైనా ఫ్రెష్ జ్యూసెస్ ఏమైనా ఉంటే తీసుకొని వద్దామని చూస్తున్నాం. ఫుల్ దాహం వేస్తున్నది నాకైతే. టెంపరేచర్ అయితే సేమ్ ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో ఎంత టెంపరేచర్ అయితే ఉందో సేమ్ అదే టెంపరేచర్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు వింటర్లో ఇక్కడ జీరో నైట్స్గా జీరో కదా. చాలా విశాలంగా ఉంది అసలు మొత్తం అంతా. రోడ్స్ కానీ అన్నీ కానీ సూపర్ ఉంది. కొండి ఇక్కడేంది డ్యాన్స్ ప్రాక్టీస్. సో ఇప్పుడు వెళ్ళైతే మేము ఆరెంజ్ జ్యూస్ అండ్ అంతే వాటర్ ఇంకా కోకోకోలా తీసుకున్నాం. ఇది వచ్చేసి ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అంట. అంటే మన దగ్గరలో ఉండేటట్టు కాదు, అంతే స్క్వీజ్డ్. ఓకే, మన వాళ్ళు అందరూ అయితే బట్ డ్రెస్సులు మార్చుకున్నారు. అమ్మా నేను ఒక్కనే దిగట్లేదు. ఎందుకంటే నాకు అదొక ఫీలింగ్ ఉంటుంది. అంటే మళ్ళీ నీళ్ళు పడ్డ తర్వాత తుడుచుకొని మళ్ళీ వేసుకోవడం, ఫ్రెష్ నీళ్ళతో స్నానం చేయకుండా ఉంటే అది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అంత ఫుల్ ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, దీన్ని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను షూ వేసుకుని వచ్చి బిస్కెట్ అయినా కొంప తీసిడా షూ ఇప్పొచ్చేస్తే అయిపోయేదేమో. నేను వీళ్ళందరూ లోపలికి దిగిరు. నీళ్ళు మాత్రం చాలా అంత బాగున్నాయండి, అంత బాగున్నాయి అసలుకి. జనాలు తక్కువ ఉంటారు కదా, అది మన దగ్గర అయితే జనాలు ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు కూడా అంత మంచిగా ఉండవు అనమాట, క్లియర్గా ఉండదు. చిన్న పాప వాళ్ళతో వాళ్ళ అమ్మ ఎట్లా ఆడుకుంటుందో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పండి వీళ్ళైతే. ఇంకా ఇక్కడ టవల్ వేసుకొని మనకి మూవీస్లో చూపిస్తారు కదా, కాబట్టి ఆ గొడుగులు ఒక్కటి మిస్సింగ్. అట్లాంటివన్నీ ఎక్కువ యూస్లో ఉంటాయి. నేను చెర్రీ
టోపీ పెట్టుకొని స్వెట్స్ పెట్టుకొని కూర్చున్నాం. నేను ఈ బ్రో కూడా పోలేదు, మీ ఇద్దరం పోలేదు. నేను అందరు పోతున్నారు అనుకున్నా కానీ నాకు ఒక తోడు దొరికింది. ఇక్కడ చూడండి, ఈ బుడ్డి పాపని కూడా తీసుకొని వచ్చారు వీళ్ళు. నీళ్ళల్లో ఆడుతున్నారు ఆ బుడ్డి పాపని వేసుకొని. వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది వాళ్ళిద్దరిని. ఓ వెళ్ళిపోయింది కదా లోపల దాకా వెళ్ళదు. చాలా బాగున్నాయి నీళ్ళు, ఎంత దూరం ఉన్నాయి చూడండి నీళ్ళు, చాలా బాగున్నాయి నీళ్ళు. ఇప్పుడు కాదు కానీ నేను నెక్స్ట్ సార్ ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు వస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాలి కదా. ఈ నీళ్ళల్లో ఎవరెవరు ఏమేం చేసిందో ఎవరికి తెలుసు. దర్శనం ఇప్పుడే అయిపోయింది. టెంపుల్ లోపల అయితే మాత్రం సూపర్ ఉంది అసలు, చాలా చాలా బాగుంది. ఇదే అనమాట టెంపుల్, ఇది ఎంట్రన్స్. అటు సైడ్ నుంచి ఒకటి ఉంది, ఇటు సైడ్ నుంచి ఒకటి ఉంది. చాలా బాగుంది. కేక్ అంటే కేక్ అసలుకి. ఎంతమంది జనాలు ఉన్నారు అనుకున్నారు లోపల అసలుకి. ఇక్కడ మీకు కార్లు చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది ఒక్క సైడ్ మాత్రమే పార్కింగ్లో, ఇంకొక సైడ్ ఉందన్నమాట. ఇట్లాంటివి ఒక 3-4 ఉన్నాయి. సో ఇన్ని కార్లలో ఎంతమంది జనాలు వచ్చి ఉంటారో మీకు అర్థమైపోవాలి ఇప్పటికే. అండ్ ఈ కార్ ఇక్కడ పార్క్ చేసినాం మేము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఉదయం నుంచి తినలేదు. ప్రతి ఒక్కళ్ళు పొట్టలో ఎలకలు పిల్లులు అన్నీ పరిగెడతా ఉన్నాయి. వెళ్ళి ఇప్పుడు ఏదన్నా తినాలి. నేను వచ్చేటప్పుడు ఆన్ ద వేలో ఒకటి రెస్టారెంట్ అయితే చూసినా, అక్కడ వెజ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పారు. కుమ్మేద్దాం అక్కడికి వెళ్ళి. ఇంకా ఎందుకంటే టైం ఇప్పుడు ఎంత అయిందబ్బా, 11:46 అవుతుంది. ఇండియన్ టైమే వస్తుంది నా దాంట్లో. ఇంకా 5:30 అట్లా అనుకోండి, 5:30 అట్లా. 5 అయింది అనుకోండి, 5:30 కాదు కానీ 5 అయింది ఎగ్జాక్ట్లీ. ఓకే ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ అయితే ఇంకా ఇప్పుడు కార్లో రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. 60 కిలోమీటర్స్ యూనిట్ ట్యాక్సీ. ఈడ ల్యాండ్ రోవర్. నేను ఇంతసేపు నార్మల్గా ఏదో టయోటానో ఏదో అనుకున్నా. సో ఇప్పుడైతే టెంపుల్ తర్వాత రూమ్కి వెళ్ళి తర్వాత మంచిగా రెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నలుగురం కలిసి ఇలా పార్టీ జరుగుతుందంటే వచ్చినాం. లోపల మొత్తం ఫుల్ ఎంజాయ్, పండగ. ఇక్కడ అడ్రస్ చెప్పారు, అంటే లొకేషన్ ఇచ్చారు మాకు, కానీ కరెక్ట్గా అర్థం కావట్లేదు. మన వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట రావడం. ఇదేంటి జునైద్ జంషద్, మన వాళ్ళ పేరు ఎలానే ఉంది.